మేము కూడా ఒక తప్పు చేసినాం. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏ పనులు చేశామో ఆ పనులు చెప్పుకోలేని పరిస్థితి. ఈడున్న వాళ్ళలో ఎంత మందికి తెలుసు చెప్పండి? రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుకు నేనే 4 గోడల మధ్య చంద్రబాబుతో చెప్పి ఆపిచ్చానని చెప్పేంత వరకు మనందరికీ తెలుసు ఒక రాయలసీమ లిఫ్ట్ ఒకటి ప్రాజెక్ట్ జరుగుతుందని. దానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిందని మనలో ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎవరికి తెలియదు. ఎందుకంటే అది కరోనా వచ్చిన పుణ్యమో లేకుంటే ఇంకో పుణ్యమో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. నా నియోజకవర్గంలో కూడా 700 కోట్ల రూపాయలతో ఒక జిల్లేడు బండ రిజర్వాయర్ ఒకటి జరుగుతుంది పని. నా నియోజకవర్గం వాళ్ళకే చాలా మందికి తెలియదు అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది, దానికి ఇప్పటికే 300 కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందనే విషయం. ఆ విధంగా ఉన్నాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ కోరుకునేది ఒకటే, మనకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి మనం మాట్లాడకపోతే దీన్ని చంద్రబాబు నాయుడు గారు వీరు కూటమి ప్రభుత్వం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ఉంటారు. వీళ్ళకి ఏముందిలే లాస్ట్ లో వచ్చి ఏదో ఒకటి చెప్పేస్తే పోతాము అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడితే చదువుతాడు. ఇప్పుడు అంతా రాజధానిలో ఏముంది అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అమరావతి మీద తప్ప మిగతా ప్రాంతం